కుమారుడు నా కుమారుడు నాకు వాడు ఏం చేశా తెలుసా? అన్నా మీరే ఇటు వచ్చి అందరూ చూడగా అన్నా మీరే ఇటు వచ్చి అందరూ చూడగా అన్నాలు పలుకుతున్నారు. అధికారము తప్పి ఆజ్ఞ మీరు వచ్చావా? ఆజ్ఞ మీరు అందరూ చూడగా ప్రపంచాన్ని భస్మీపటనము చేస్తాను. ఏమే అందమైన గురుతరం వచ్చావా? ఆజ్ఞ మీరు వస్తున్నావా? భర్త ఏమి భర్త విలువ ఏమని తెలియక సభకు వచ్చావే నీచురాలా? వాడికి చెప్తే వాడు నవమాసములు మోసి కన్న తల్లి ఇది చెప్పిన వాడు వినడము లేదు. అమ్మా నా పంతము నాదని వాడు, ఈయన పంతము ఈయనని ఈయనే నవమాసములు కన్ని కాలమిచ్చు ప్రాణేశ్వర పుత్ర భిక్షము పెట్టావయ్యా, పుత్ర భిక్షము పెట్టావయ్యా, నా ప్రాణనాథ పుత్ర భిక్షము పెట్టావయ్యా, నా ప్రాణనాథ చిన్నవి చిత్తులు నవమాసములు మోసుకున్నా నాకు పుత్రుడు చెప్పి నలుగురు కొడుకులు చెప్తున్నాడు. వాడేమో వినడం లేదు. చూస్తూ చూస్తూ మళ్ళీ ఎలా చెప్పుకున్నాను. 9 నెలలు మోసి కన్నాడు. నాకు పుత్రుడు చెప్పి కాలు వాడు ఏమంటున్నాడో తెలుసా? ఏమన్నాడో తెలుసా? వాడు పుత్రుడు కాడే, శత్రువు వాడు నాకు. నాకు పుత్రుడు వాడు ఏమన్నాడో తెలుసా? నా దానవ కుల ప్రతిష్ట వేరు, దానవ కుల సామ్రాట్టును నేను, దానవ కుల శ్రేణిని. హిత పురోహిత భృత్య అమత్య సామంత దండనాయకులు నా పేరు వింటేనే గడగడాను అనుకుతాడు. కానీ వాడు నాకు ఎదురుగా నిలబడి నన్ను ఎదురించి వాడు ఏమన్నాడంటే, నారాయణను చూపలుకుంటాడే, నారాయణను చూపలుకుంటాడే, నందరుడా వాడు సారేకు నన్ను చూపుతాడే, నందరుడా వాడు సారేకు నన్ను చూపుతాడే. అందరూ చూడగా అందరూ చూడగా వాడు వాడు కొడుకు కాదు, పుట్టినప్పుడే పుత్రుడు పెరగంగా శత్రుడట. వీడు నాకు శత్రుడు అయిపోయాడు. నేను తలంచే మతము వేరు, నా మతము వేరు, వాడి మతము వేరు. నా తమ్ముడిని చంపాడు, వాడు నాకు శత్రువైనప్పుడు వీనికి శత్రుడు కాడా? వీడు నా కన్న కొడుకు కదా, నాకు శత్రువైనప్పుడు వాడిని కూడా శత్రువే. మరి మా చిన్నాడు చంపుతాడా అని వాడి యుద్ధానికి వెళ్ళాలి. కానీ వాడికి అది లేదే.
చంపినోడట వీనికి దేవుడట, నా తమ్ముని చంపినోడట వీనికి దేవుడట, నా తమ్ముని చంపిన వీనికి దైవమట. వాడు ఏమంటాడు? ఆయన భగవంత స్వరూపుడు ఆయన, అసలు నీ మనసు కరగ చేసుకుని నువ్వు నా దేవుని మొక్కమంటాడు వాడు. నేనట వాని దేవుని మొక్కనాడు. వాడి నారాయణని తలుస్తున్నాడు వాడు. వాడు నందనుడా, వాడు నా కొడుక, వాడు శత్రువు, ఆ జన్మ శత్రువు వాడు, ఆ గర్భ శత్రువు వాడు. నారాయణని తెలుస్తున్నాడు. వాడు కొడుక ఎందుకు? వాడు పుట్టేందుకు, పుట్టకెందుకు? పుట్టినప్పుడే చావాలి. అలాంటి కొడుకులు తల్లిదండ్రి కీర్తి తేని వాడు పుట్టగానే చావాలి. వాడు పుట్టి పెరిగి తల్లిదండ్రి పేరు ప్రతిష్టలు దక్కించని వాడు వాడు ఉండేందుకు, లేకెందుకు? కీర్తి ప్రతిష్టలు దక్కించినటువంటి వాడే కొడుకు. దక్కించిన వాడు బ్రతుకుడు అవసరం లేదు. అందుకని అట్టి సాక్షిగా అందరూ చూడగా, అట్టి సాక్షిగా అందరూ చూడగా, అట్టి సాక్షిగా అందరూ చూడగా లీలో అగ్ని సాక్షిగా అందరూ చూడగా వాణ్ణి భస్మీపటనము చేస్తాను. కొడుకును గొంతు పిచ్చి చంపుతా. నలుగురు ఉన్నారు చాలు, వీడు చచ్చినా మంచిదే. లీలో నీకు పుత్ర భిక్ష. ఇదిగో పుత్ర భిక్ష పెడుతున్నాను. చాపు, కొంగు చాపు, కొంగు చాపవే. పుత్ర భిక్ష అన్నప్పుడు పుత్ర భిక్ష పెడుతూ ఉన్నాను. కట్టుకున్న భర్త కన్న కొడుకు, నేనేం చెప్పాలి స్వామి? వాడు వినడం లేదు. ఎన్ని చెప్పినా కూడా నా మాట వినడం లేదు. నాకు పుత్ర భిక్ష. ఇదిగో అదే పుత్ర భిక్ష. వాడా చావడము నేనా, అంతే. నాకు ఎక్కువ చేసిన వాడు బ్రతకడానికి వీలు లేదు. వాడిని చంపాలని ఎన్నో ప్రయత్నం చేశాను, కానీ వాడు చావలే. తుదకు వాడు నన్ను చంపడానికి పుట్టాడు, నన్ను చంపడానికి పుట్టినట్టున్నది వాడు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఇప్పుడు. వాడు నా గండానే పుట్టే పిండం వాడు, నా గండాన పుట్టే పిండం వాడు. అందుకే బ్రాహ్మణులు ఏమన్నారు కదా, బంధు క్షయము, రాక్షస గండము, రాక్షస సంహారణము, పితృగండం అన్నారు వాళ్ళు. పంచాంగంలో వచ్చింది పితృగండం అని. పితృ అనేది తండ్రి, నాకే గండం మాట. వాడు పుట్టినప్పుడు పంచాంగంలో వచ్చింది. నేను అది లెక్క చేయలే. ముద్దు మురిపంతో పెంచినా కానీ వాడు నా గండాన పుట్టే పిండం. అందుకే అదే పుత్ర భిక్ష. చస్తే వాడా లేక నేనా? నేను చస్తే నీకు 4 కొడుకులు ఉంటారు. ఒకవేళ వాడు చస్తే నీకు 3 కొడుకులు ఉంటారు. వాడే చస్తే 3 ఉంటారు. నేను చస్తే నీకు 4 కొడుకులు బరాబర్ ఉంటారు. నేనే పోతా. అదే నీకు పుత్ర భిక్ష. పో చెప్పినా మీరేమో వాడిని
ఆయన వెళ్ళు. తరుతుంది. ఇదే ఆఖరు. చూస్తూ నవమాసములు మొత్తి కన్న కొడుకును ఎలా చంపుకున్నా ఆయన వినడము లేదు, వాడే వినడము లేదు. వెళ్ళి నా కొడుకుని వేడుకున్నా. నాయనా అమ్మా ఏంటమ్మా ఒక్క మాట విని రాత్రి ఒక్క మాట. ఏంటమ్మా చెప్పమ్మా. నేనెంత వేడినా నీకే రాధయనాదా సినిమాలా. నేనెంత వేడినా నీకే రాధయనాదా సినిమాలా. నీ కళ్ళ పెద్దవాళ్ళు నలుగురు పుట్టారు కదరా, తండ్రి మాట వింటూ సంతోషంగా ఉంటున్నారు. నీకెందుకు కొడుకన్నమ్మా తండ్రి మాటలు వినరాత్ర నీకు. అమ్మా నేనెంత వేడినా నీకు దయరాదా నా పైన అని అంటున్నావా. చూడమ్మా చెప్పుకుంటాను నాయన. నవమాసములు కనిగారవించి పెంచి పోషించిన తల్లివి నువ్వు ఏడుస్తున్నావు కానీ నా మాట విను కొడుక. అమ్మా నీకేమొస్తుందిరా, నలుగురు నీకన్నా పెద్ద వాళ్ళు ఉన్నారు, తల్లి మాట వింటున్నారు, తల్లి మాట వింటున్నారు, సంతోషంగా ఉంటున్నారు. అమ్మా చూడు తల్లి, కానున్న కర్మము కాక తీరదమ్మా కన్న తల్లి. కానున్న కర్మము కాక తీరదమ్మా కన్న తల్లి. నీవు మన అభిమానము బలిదే మసిదే కన్న తల్లి. అమ్మా ఒక్క ముచ్చట, కుమారా ఇకనైనా మరవరా నువ్వు అని నా కాలు మొక్కినవు. నొచ్చట గల భాగ్యరేఖ మసిపొట్ట తుడువతరమా మానవనాథ. ఆ బ్రహ్మలిఖితంబు నాకు ఎట్ట రాసి ఉన్నదో గట్టినే జరుగుతుంది. నువ్వు కాదంటే ఏది కాదు, నేను కాదంటే అయ్యేది కాదు. అది కాదురా, ఇది కాదమ్మా నువ్వు మాట్లాడి. నాన్నగారి పేరు వింటే ఈ మూడు లోకములు కలిగి బతుకుతున్నాయి. అష్టాదిక్పాలకులు మన సేవ చేతులు చిన్ని